వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్తో సమావేశం కాబోతున్నారు. 11 నెలల తర్వాత నారా లోకేష్ వంగవీటి రాధా భేటీ జరుగుతున్న నేపథ్యంలో విషయం ఏమై ఉంటుంది అనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుంచి సమాచారం రావడంతో హైదరాబాద్ నుంచి వంగవీటి రాధా విజయవాడ బయలుదేరారు. ఇప్పటికే తమ నేతకు ఎమ్మెల్సీ సహా ఏ పదవి దక్కలేదనే ఆవేదన వంగవీటి రాధా వర్గంలో ఉంది. గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేసిన వంగవీటి తనకు సీటు కేటాయించకపోయినా కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు లోకేష్ రాధా భేటీలో ఏం చర్చిస్తారు? వంగవీటి రాధాకు ఏదైనా పదవి ఇవ్వబోతున్నారా? అది ఎలాంటి పదవి కావచ్చు అనే చర్చ మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రాజధాని విజయవాడ. అలాంటి బెజవాడలో రాజకీయంగా చక్రం తిప్పింది వంగవీటి కుటుంబం. వంగవీటి రంగా సోదరుడు వంగవీటి రాధా హత్య తర్వాత విజయవాడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. రంగా ప్రవేశంతో వేడెక్కిపోయింది. 1985లో రంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రంగా జైల్లో ఉండగానే 1988 జూలై 10న జరిగిన కాపునాడు సభలో ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన రంగా జన చైతన్య యాత్ర చేసి ఎన్టీ రామారావు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పోలీసులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని పోరాడారు. పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారు. విజయవాడలోని గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. 1988 డిసెంబర్ 26న పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న రంగాను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆయన హత్య తర్వాత కోస్తాంధ్రలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కేసులు, అరెస్టులు, గొడవలు, ధర్నాలు జరిగాయి. అయితే వంగవీటి రంగా హత్య తర్వాత ఆ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలు పెద్దగా కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. ఒకసారి రంగా సతీమణి రత్నకుమారి, మరోసారి కుమారుడు వంగవీటి రాధా ఎమ్మెల్యేగా గెలవడం తప్పించి తర్వాత ఆ కుటుంబానికి గెలుపు పిలుపు వినిపించనే లేదు. ఎన్ని పార్టీలు మారి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తల్లి కొడుకులకు కేవలం చెరొకసారి మాత్రమే ఎమ్మెల్యే అవకాశం లభించగా దశాబ్దాల నుంచి రాజకీయ పదవులను వంగవీటి కుటుంబం దూరంగానే ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధాకు నాడు టికెట్ కూడా దొరకలేదు. 2024 ఎన్నికల్లోనూ ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు. ఇప్పుడు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది కూడా కష్టంగానే మారింది. కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వంగవీటి కుటుంబాన్ని అన్ని పార్టీలు పక్కన పెడుతున్నాయి. ప్రధానంగా టీడీపీ నుంచి ఇప్పుడు పక్కన పెట్టడానికి ఎక్కువ మంది కాపులకు మొన్న అవకాశం కల్పించడమే. ఎమ్మెల్సీలుగా 5 పోస్టులు ఖాళీ అయినా, అది ఎమ్మెల్యే కోటాలు అయినా ఖచ్చితంగా ఇచ్చిన హామీ మేరకు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జనసేన నుంచి కొనదెల నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజులను ఆ పార్టీ నాయకత్వాలు ఎంపిక చేయడంతో వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేని పరిస్థితి టీడీపీ నాయకత్వానికి ఎదురైంది. మిగిలిన సామాజిక వర్గాలకు ఇక్కడ పదవులు ఇవ్వాల్సి వచ్చింది. వంగవీటి రాధా 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలవగా పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరినా ఫలితం కనిపించలేదు. టీడీపీ ఓటమి పాలవగా ఆయనకు టికెట్ కూడా దక్కలేదు. 2024 ఎన్నికల్లోనూ వివిధ కారణాలతో ఆయనను పోటీకి దూరంగా ఉంచిన టీడీపీ అధినాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించింది. వంగవీటి రాధా రాష్ట్రమంతటా పర్యటించారు. అనేక సభల్లో పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, మచిలీపట్నం, గుడివాడ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ అధినాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు వంగవీటి రాధాకు పదవి రాకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వంగవీటి రాధా కంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ లీడర్గా ఉన్నారు. ఆయన కాపులందరినీ ఏకతాటిపైకి తేగలిగిన నాయకుడు కావడంతో ఇక రాధాతో పనేంటి అన్న ధోరణిలో టీడీపీ నాయకత్వం ఉన్నట్టు కనబడుతోంది. ఇటు రాధా కూడా ఆయనకు కనీస గౌరవం దక్కలేదని, తన సేవలను గుర్తించలేదని తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఏ పార్టీలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉంటుందని భావించిన రాధా రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని ప్రచారమూ జరిగింది. ఈ మధ్య రంగా రాధా మిత్రమండలి సమావేశంలో కూడా తీవ్ర నైరాశ్యంతో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతుండగా ఇప్పుడు అనూహ్యంగా లోకేష్ నుంచి పిలుపు రావడంతో త్వరలోనే రాధాకు కీలక పదవి వస్తుందని ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఆశలు మొదలయ్యాయి.